రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావే, నేనున్నానులే భయపడకు అన్నావే. ఒంటరి వాడే 1000 మంది అన్నావే, నేనున్నానులే భయపడకు అన్నావే. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము,
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అనే మాట ఎక్కడున్నట్లయితే మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 31:30 వచనంలో మహాజ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించబడిన మాట అండి ఇది. ఆ మాటకి మనము పరిశుద్ధ గ్రంథంలో చాలా 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 లేఖనాల ద్వారా చాలా నేర్చుకోవచ్చు. అలాగే ఈ లోకానుసారంగా కూడా అందాన్ని ప్రేమించిన వారు ఎంతోమంది మోసపోవటం కూడా మనకు తెలుసు. మరి అలాగే మనము కొద్దిగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనము చూసినట్లయితే ఒక ఇద్దరు వ్యక్తుల్ని నేను మీకు చూపించి ముందుకెళ్ళిపోతాను. ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనెను. ఇక్కడ అవ్వమ్మ గారు సర్పంతో చెప్తుంది. ఏమని చెప్తుందంటే, దేవుడు మరి ఈ తోటను మాకు గిఫ్ట్గా ఇచ్చాడు, మేము ఉండడానికి, మేము చాలా పీస్ఫుల్గా మరి అన్నీ చూడడానికి, ఇక్కడున్న చెట్లే కాదు పండ్లే కాదు వీటన్నిటిని వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఈ ఏదైనా వనమునిచ్చాడు. ఈ వనములో ఉన్న ఆ కాయలన్నిటిని దేవుడు తినమన్నాడు, కానీ ఆ తోట చెట్ల మధ్యనున్న ఆ ఫలమును మాత్రం తినొద్దు అని చెప్పాడు అని చెప్పేసి కరాఖండిగా ఆ సర్పంతో చెప్తుంది. చెప్పినప్పుడు సర్పము చాలా యుక్తి కలదు కదండి, చాలా తెలివిగా దేవుడు సృష్టించిన వాటిని ఒక జంతువులన్నిటిలో కూడా ఈ సర్పాన్ని చాలా తెలివి గల దానిలాగా మరి సృష్టించి ఉన్నాడు. అయితే సర్పము అవ్వని మోసం చేస్తుంది. ఏ రీతిగా అంటే, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీకు మంచి చెడులను ఎరిగిన వారే దేవదూతల వారి ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఇక్కడ సర్పము స్త్రీతో మాట్లాడుతుందంట. ఏమని మాట్లాడుతుందంటే, మీరు చావరు, మీరు మరి ఈ యొక్క ఫలమును తింటే మీ కనులు తెరవబడతాయి, మంచి చెడు అంటే ఏంటో మీకు తెలుస్తుందని చెప్పేసి సర్పము అవ్వతో మాట్లాడినప్పుడు, మరి ఈ అవ్వమ్మ గారు ఆలోచించాలి కదండి, మరి మంచి చెడులు అంటే ఆవిడ మంచి ప్రదేశంలో ఉందా లేకపోతే చెడ్డ ప్రదేశంలో ఉందా? చక్కగా దేవుడిచ్చిన వాతావరణంలో అనేక చెట్ల మధ్య ఫలములు తింటూ ఎంతో హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాల్సిన టైంలో అవ్వగారు ఈ సర్పాన్ని చెప్పిన అబద్ధపు మాట విని ఆలోచిస్తుందంట. ఏమని, మంచి చెడులు తెలుస్తాయా, మా కనులు తెరవపడతాయా? అంటే ఆవిడ కనులు లేకుండానే సర్పంతో మాట్లాడిందా?
కనులు లేకుండానే అన్నీ చూస్తుందా? అలాగే కనులు లేకుండానే మరి ఆవిడ మరి తన్ని చూసి ఆ సర్పాన్ని చూసి మాట్లాడుతుంది. ఆ విషయం అవ్వమ్మ గారికి తెలియాలి కదా. నాకు కన్నులున్నాయి, నాకు మంచేది చెడేదని తెలుస్తుంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇంతకన్నా నాకు ఏం కావాలని ఆలోచించకుండా దేవాతి దేవుడే సృష్టిని సృష్టించిన దేవుడే ఆవిడతో మాట్లాడుతుంటే ఆ కాయేదో ఆవిడకి ఏదో బంగారాన్ని ఇచ్చేటట్టుగా మరి మరి ఇంకా విలువైనవి ఇచ్చే వాటిగా ఆ కాయని ఇష్టపడి ప్రేమించి ఆవిడ ఏం చేసిందంట, ఆ ఫలాన్ని తిందంట. ఇక చూడండి, చక్కగా మనకి అక్కడ కనపడుతుంది. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. హల్లెలూయా. ఆవిడికి ఆ వృక్షము చూడగానే చాలా అందంగా అనిపించింది అంటండి. అందంగా అనిపించి దాని నిండా ఉన్న ఫలాలన్నీ చూసి చాలా ఎమోషనల్ అయిపోయిందంట. ఇంత కలర్ఫుల్గా ఉంది ఈ పండు, దీన్ని తీసుకోవాలి, దీన్ని తినాలి అనే ఆశ. అంటే అక్కడున్న అట్రాక్షన్కి, ఆ కాయకున్న అట్రాక్షన్కి ఈ అవ్వ మోసపోయింది. దాన్ని మనము గ్రహించాలి. ఎలాగంటే తను చూసినప్పుడు ఆ కళ్ళు వెళ్ళి ఆ పండు మీద పడ్డప్పుడు ఆ పండును పట్టుకోవాలని, ఆ వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి చూడాలని, తన చేతిలోకి రావాలని ఆశపడింది. చాలామంది ఈ లోకంలో ఉన్నవాళ్ళు కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, నాన్న ఈ దారిని వెళ్తే ఇలా ఇబ్బందులు అవుతాయి, మరి ఇలాంటివి నువ్వు కొనుక్కోవద్దు, ఇలాంటివి నువ్వు వాడొద్దు, ఇలాంటివి నువ్వు తీసుకోవద్దు, నీకు ఇది మంచిది, ఇది అని చెప్పి వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ, బిడ్డలకు కావాల్సినవన్నీ తల్లిదండ్రులు ఇస్తూ ఉంటే మరి మంచివి బ్రాండెడ్వని, ఉపయోగకరమైనవండి, కొన్ని రోజులు స్థిరంగా ఉండే వస్తువులు, బండ్లు కానివ్వండి, దుస్తులు కానివ్వండి, ఇంకా మన బిడ్డలకు అవసరమైన థింగ్స్ ఏవైనా కానీ తల్లిదండ్రులు కొనిచ్చేటప్పుడు అవి ఆలోచించి కొద్ది రోజులు ఉపయోగకరంగా ఉండడానికి కొంటూ ఉంటారు. కానీ ఈ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏది నచ్చితే అది తీసేసుకుంటారు. అప్పటికప్పుడు వాడేయాలని, అప్పటికప్పుడు మరి ఆ ఇష్టాన్ని, ఆ కోరికను తీర్చుకోవాలని, ఆ కనులకు నచ్చింది కదా ఆ అట్రాక్షన్ వాళ్ళు అనుభవించాలని అలా ఫీల్ అయ్యి వాటిని తీసుకుంటారు. అన్బ్రాండెడ్వి, పాడైపోయేవి, కొద్ది రోజులు యూస్ ఉండి తర్వాత పాడైపోయేవి అలా తీసుకుంటూ ఉంటారు. అలాగేనండి, నేను మరి నా ఇంట్లో నా కుమారుడు ఉన్నాడు. నా పెద్ద కుమారుడికి కొద్ది రోజుల క్రితం నేను ఏం చేశానంటే ఆన్లైన్లో 950 రూపాయలు పెట్టి షూస్ కొనిచ్చాను. షూస్ కొనిచ్చిన తర్వాత అవి చాలా బ్రాండెడ్గా బాగున్నాయి, వాడొచ్చు నాన్న అని చెప్పాను. వాటిని ఎప్పుడన్నా యూస్ చేసుకున్నాడు, 2-3 సార్లు వాడాడు, పక్కన పెట్టేసి ఇక ఎప్పుడు షూస్ చూస్తూ ఉన్నాడు. ఫోన్లో చూస్తూ ఉన్న టైంలో నేను అడిగాను, నువ్వు రాజ్ కుమార్, నీకు ఆల్రెడీ నేను షూస్ కొనిపించాను కదా, ఎందుకు ఆ షూస్ అలా చూస్తూ ఉన్నావు, ఆల్రెడీ నీకు ఉన్నాయి కదా అంటే అవి నాకు నచ్చలేదు, ఒకటే మాట, అవి నాకు నచ్చలేదు అన్నాడు. సరే నీ ఇష్టం రా అని చెప్పేసి మరలా ఇంకోసారి ఇంకో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇంకో షూస్ కొనిచ్చాను 400 పెట్టి. అవి కూడా ఒక్కసారి 2 సార్లు వేసుకొని పక్కన పెట్టేశాడు. అప్పుడు అడిగాను, మళ్ళీ ఇవి కూడా ఎందుకు పక్కన పెట్టేశావురా, నేను ఇవి ఇచ్చాను కదంటే నాకు ఇవి నచ్చలేదు అన్నాడు. ఇక నేను నీ కర్మ, నువ్వు నీ ఇష్టం రా అని చెప్పేసి వదిలేశాను. వీడు 170 రూపీస్కి ఈజీగా దొరుకుతున్నాయి అని చెప్పేసి ఆన్లైన్లో షూస్ ఆర్డర్ పెట్టుకున్నాడు. మరి నిన్నటి కాలంలోనే ఆర్డర్ వచ్చిందండి. అది చూడగానే చూడటానికైతే చాలా చాలా నీట్గా చాలా బాగున్నాయి షూస్. 170 రూపాయలే కదా, చాలా తక్కువ. నేను చూడగానే నేను కూడా అన్నాను, పర్లేదు, ఇంత కాస్ట్లీ పెట్టినవి చాలా కలర్ఫుల్గా లేవు, ఈ షూస్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, ఓపెన్ చేసి చూద్దామని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే వెనకమాలంతా రఫ్ అయిపోయింది, పాడైపోయింది. దాంట్లో ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు, మీరు రిటర్న్ చేయడానికి, వాపస్ చేయడానికి అసలు అవకాశమే లేదు అని. చూసారా ప్రియమైన వారులారా? అలాగే దేవుడు ఇచ్చేవి కూడా మనకి చాలా శ్రేష్టమైనవి ఇస్తూ ఉంటాడు. మన గురించి ఆలోచించి ఆయన మరి కష్టమైన బాధైనా దాన్ని మనము దేవుడిచ్చిన దాన్ని ఆనందిస్తూ మరి దానిలో సంతోషించే వారిలాగా మనం ఉంటే దాని పర్యావసారం ఎంతో మధురంగా, ఎంతో మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ఈ అవ్వగారు ఏం చేశారండి, అప్పటికప్పుడు ఆ ఫలాన్ని తినేయాలి, తీసేసుకోవాలి, పట్టేసుకోవాలి, దాన్ని నా చేతిలో చూడాలి అనే ఆ ఉద్రేకంతో వెళ్ళి వాటిని కోసుకొని తిని తన భర్తకి ఇవ్వడం వల్ల
ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదండి. నిత్యము పరిశుద్ధ గ్రంథము ధ్యానిస్తున్న తల్లులకి, అన్నదమ్ములకి, తండ్రులకి అందరికీ తెలుసు. ఆవిడ ఆ ఒక ఏదేను వనములోంచి త్రోసివేయబడింది. దేవుడు మరి అనేక రకమైన మరి వాళ్ళకి ఒక శాపాలను అనేవి దేవుడు మాట్లాడి వాళ్ళతో మరి వాళ్ళని ఒక శాపగ్రస్తమైన స్థితిలో నిలబెట్టాడు. మనకి మరణం సంభవించడానికి వాళ్ళే పాత్రులని కూడా ఎంతోమంది దైవజనుల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో కూడా నేను విన్నాను, నేను చదివాను. ప్రియమైన వాళ్ళారా, అరే అలాగే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని సొలొమోన్ గారు తెలియపరిచారు కదా. ఆ రోజు అందంగా ఉందని ఆ ఫలాన్ని తీసుకోకుండా, ఆ సర్పము చెప్పిన మాటలకి మోసపోకుండా ఈ అవ్వ వాటిని అవాయిడ్ చేసి, నాకు దేవుడు చెప్పాడు, దేవుడు నాకు శ్రేష్టమైన ఇంత పెద్ద వనాన్ని ఇచ్చాడు, అక్కడ అనేకమైన ఉంటే దేవుడిచ్చే అంటే కొద్ది గొప్ప ఇవ్వడు కదండి. ప్రతి ఫలం ఉండుండిద్ది, నాకు తెలిసి చాలా ఫలాలు ఉంటాయి. మరి వాటన్నిటిని ప్రేమించవచ్చు కదా. ప్రేమించమండి. మన మనిషిలో మన బుద్ధి వేరుగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే దేవుడు ఆలోచనలు, దేవుని మాటలు మనం ఎంత మాత్రం కూడా గ్రహించే వారిలాగా ఉండము. మన మనిషి బుద్ధి కుక్క బుద్ధితో సమానం అన్నమాట, అలా ఉంటుంది. అలాగే ఇంకోటి మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడండి. అవ్వమ్మ గారు ఎలాగైతే మరి అలా ప్రేమించి ఆ పండుని మోసపోయిందో, అలాగే ఇంకో వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలోనే. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాం. 13వ అధ్యాయము క్షమించాలి 14వ అధ్యాయము మొదటి వచనాల నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ సంసోను గారి గురించి అందరికీ తెలుసండి. నాజీరు చేయబడిన వ్యక్తి. ఆ వ్యక్తి దేవుడు కొన్ని ఆజ్ఞలను ఆ బిడ్డ కడుపులో ఉన్నప్పుడే తల్లికి తెలియపరుస్తారు. నాజీరు చేయబడ్డాడు, మంగళ కత్తి అనేది తల మీద ఉండకూడదు, మరి నీ కుమారుడు ఫిలిస్తీయులను హతం చేయటానికి పుట్టినాడు, మరి నేను ఇతని పట్ల ఆ ప్రణాళిక కలిగి ఉన్నానని చెప్పినప్పటికి కూడా సంసోను ఏం చేస్తాడంటే, దేవుడికి నాజీరు చేయబడిన వ్యక్తి అయితే తను ఏం చేస్తాడంట, 14వ అధ్యాయము 1వ వచనం కానించాగా ఆ ఒక అధ్యాయం మొత్తం మనం చూస్తే అక్కడ అర్థమయ్యేది ఏంటంటే, ఒక స్త్రీని సంసోను ఇష్టపడతాడు. హల్లెలూయా. ఒక స్త్రీ మీద తను మోహపడతాడు అనమాట. అంటే తనని లైక్ చేస్తాడు, ఇష్టపడతాడు. తన అందానికి అతను ఏం చేస్తాడంటే, ఇంత అందంగా ఉంది ఈ స్త్రీ నా కోసమే పుట్టిందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా కానీ, మరి దేవుడు మాట ఇలా ఉందని తెలియపరిచి అతనికి చెప్పినప్పటికి కూడా ఆమెను చేసుకోవాలని వచ్చి వివాహం చేసుకోవాలని చెప్పేసి వచ్చి మరి ఆమె దగ్గరకు ఉన్నప్పుడు అతను ఒక పొడుపు కథ అనేది ఫిలిస్తీన్లకి చెప్పడం జరుగుతుందండి. ఆ ఒక పొడుపు కథని మరి ఫిలిస్తీన్లు చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ స్త్రీ ఏం చేసిద్దంటే, వాళ్ళకు మరి ఫిలిస్తీన్లకు సంబంధించిన స్త్రీ కదండి, ఈ స్త్రీ తన భర్తని లాలన చేయటం మొదలు పెట్టుతుంది. ఆ పొడుపు కథ వేసినప్పుడు ఆ పొడుపు కథ చెప్పాలి, మాకు తెలియాలి, నీ భర్త మాతో బెట్ వేశాడు, ఆ బెట్ అనేది మేము తెలుసుకోవాలంటే నువ్వే చెప్పాలి, నీకు మేము ఆశ చూపించారు, నీకు ఇది ఇస్తాం, నీకు అది ఇస్తాం అని చెప్పేసి ఆవిడ అనేకమైన ఆశలు చూపించేసి ఏం చేస్తారంటే, ఇంకా ఆవిడని బతిలాడటం కానివ్వండి, ఇంకా తల్లిదండ్రులను అడగడం కానీ అలా చేస్తున్నప్పుడు తన భర్త దగ్గరికి వెళ్ళిద్ది. ఈ భార్య తన భర్త దగ్గరికి వెళ్ళి ఆ భర్తను లాలన చేస్తూ ఉంటుంది. లాలన చేసి మచ్చిక చేసుకొని మంచి చేసుకొని మరి ఆ పొడుపు కథ తెలుసుకొని ఎట్లో గొట్ల ప్రజలకు చెప్పడం జరిగిద్దండి. మరి చెప్పడం జరిగినప్పుడు ఇది ఎలా జరిగింది, నేను అసలు ఎవరికి చెప్పలేదు కదా, ఈ పొడుపు కథ అనేది ఎలా వీళ్ళకి తెలిసిందని చెప్పేసి ఈ సంసోను కోపంతో తన భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ భార్య వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే, సంసోను భార్య వాళ్ళ తండ్రి ఆ సంసోను స్నేహితుడికే మరి ఈమెనిచ్చి సంసోను భార్యనిచ్చి వివాహం చేస్తాడు. కొద్ది రోజులు చూసి రాకపోయేసరికి వివాహం చూశాడండి. దేవుడిచ్చే అయితే చాలా స్థిరంగా మరి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అదే మనుషులమైన మనము ఎంచుకుంటే సంసోను మొదటి భార్య స్థితి, సంసోను భర్త మరి భార్య అయిన ఆవిడ వెళ్ళి వేరే వాళ్లకు భార్యగా మారటం,
అతను కేవలము ఆమె అందాన్ని చూసే మోసపోయాడు, ఇష్టపడటం వల్ల ఏం జరిగింది, అది మన మనుషుల ఇష్టము, మరి మనకి ఆయాసకరంగానే ఉంటుంది, దేవునికి కూడా కోపం రేపే దానిలాగా ఉంటుంది అనమాట. మరి సంసోన్ అలా చేయటం వల్ల తన భార్య తనకి దూరం అయిపోయిందండి. తన తల్లిదండ్రుల నిర్ణయం తీసుకోకుండా, అలాగే మరి దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా, ప్రార్థన చేయకుండా, మరి నాకు భార్యను, మరి నన్ను పుట్టించిన దేవుడే నాకు భార్యను ఇవ్వలేపడా, నాకు ఒక కుటుంబాన్ని ఏర్పరచలేపడా అనే ఆలోచన లేకుండా అతను ఏం చేశాడంటే, తనకేదో మరి ఆ ఒక అందం కనపడగానే, ఆ స్త్రీని చూడగానే వెంటనే ఇష్టపడి ఆ స్త్రీని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆలోచనతో తల్లిదండ్రులందరినీ విడిచిపెట్టేసి వెళ్ళిపోవటం వల్ల ఏం జరిగిద్ది, మోసపోతాడు. చివరికి తన భార్యగా ఉన్న భార్య ఇంకొకరికి భార్యగా నిలవబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, మనం ఆలోచిస్తే ఇలాగ లోకంలో ఎన్నో జరుగుతూ ఉంటాయండి, ఎంతో ఇష్టపడి, మరి చదువుకునే క్రమంలో కానివ్వండి, యవనస్తులుగా ఉన్నవాళ్ళు ఎంతో ఇష్టపడి లవ్ చేసుకొని, నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పుకొని, చేతులు కోసుకొని, ఇంకా అనేక రకంగా ఎంతగానో తల్లిదండ్రుల కంటేను, అన్నదమ్ముల కంటేను, బంధుమిత్రుల కంటేను, అందరికంటేను, ఒక మాటతో చెప్పాలంటే దేవుని కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు, ఇష్టపడిన అమ్మాయిల్ని కానివ్వండి, అబ్బాయిల్ని కానివ్వండి. అలా ఏం జరిగిద్ది, చివరికి కొన్నాళ్ళు వీళ్ళని, కొంతమంది అయితే పెళ్ళి చేసుకోకముందే మోసం చేస్తారు, ఇంకొంతమంది తెలివైన వాళ్ళు అయితే పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా, ఒక బిడ్డ తల్లి అయిన తర్వాత కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాగా సంసోను ఎలాగ మాదిరికరంగా మనకి కనపడుతున్నాడో, ఈ లోకము అందం అనేది మనకి మోసకరమని సొలొమోన్ గారు ఎలా తెలియపరిచారో, అలాగే యవనస్తులైన అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అండి ఇది. దేవుణ్ణి కలిగి ఉన్నవారు, ప్రాముఖ్యంగా విశ్వాసులైన వారు, ప్రార్థనకి వెళ్ళేవారు, అలాగే బాప్తిసం తీసుకున్న వాళ్ళు మరి ముఖ్యంగా ప్రేమకు అనేది చోటు ఇవ్వని వాళ్ళగా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలోనే కనిపెట్టుకోవాలి. మనల్ని పుట్టించిన దేవుడు, మనకి అవసరతలన్నీ తీరుస్తున్న దేవుడు, తల్లిదండ్రుల్ని ఇచ్చిన దేవుడు, అన్నదమ్ముల్ని ఇచ్చిన దేవుడు, ఒక భార్యని ఇవ్వలేపడా, ఒక భర్తని ఇవ్వలేపడా, ఖచ్చితంగా మన కొరకు సిద్ధపరిచే ఉంటాడు. కాబట్టి మనకు సొంత ఆలోచనల ద్వారా మన జీవితాన్ని మనమే ఆయాసకరంగా మార్చుకుంటూ ఉంటాం. ఇది ఆశీర్వాదకరం కాదని నేను తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుణ్ణి కలిగి ఉన్న మనము దేవుని చిత్తము కొరకు ఎదురు చూసేవారుగా ఉందామండి. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను, చాలా జీవితాలను చూశాను. ఎంతో కోల్పోతూ ఉంటారు, ఎంతో కృంగిపోతూ ఉంటారు. అటు తల్లిదండ్రులకి చెప్పుకోలేక, ఇటు భర్తని నిలతీయలేక, బాధ్యత లేని భర్తగా ఉన్నప్పుడు, బాధ్యత లేని కుటుంబం తను ఏలుబడి చేస్తున్నప్పుడు నలిగిపోతూ కన్నీరు కార్చేవారిగా ఉంటారు. ప్రియమైన వారలారా, అలాంటి స్థితి మనకి రాకుండా ఉండాలంటే నీ యవ్వన దశను దేవునికి నీవు అప్పచెప్పాలి. నువ్వు బాప్తిసం తీసుకోవాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. నీ యొక్క ఫ్యూచర్, నీ యొక్క ఎదుగుదల, మరి నీకు కావలసిన ప్రతిదీ కూడా నువ్వు దేవుణ్ణి అడిగే విధంగా ఉండాలి. దేవుణ్ణి అడిగే యవనురాల్లాగా ఉండాలి. యవనస్తుల్ని బలాన్ని దేవుడు యవనస్తుడని యవన కాలమందు సంతోషించమన్నాడు. అది ఎక్కడంటే దేవుని దగ్గరే సంతోషించాలి. దావీదు మహారాజు అయితే ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారణ చేసేవాడంట, అడిగేవాడంట. అలాగే ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మనం కూడా ప్రతి విషయం కొరకు దేవుని దగ్గర అడిగేవారిలాగా, దేవుణ్ణి ఒప్పించుకునేవారిలాగా, మన జీవితంలో దేవుడు కార్యాలు చేసేవారిలాగా మనం ఉంటే చాలా అద్భుతాలు, చాలా ఆశీర్వాదాలు చూస్తామండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అవ్వమ్మ ఈ లోకానుసారమైన వాటిని బట్టి, మరి ఆ కాయలు, ఆ పళ్ళు అవి చూసి మోసపోయింది. అవి తినాలని ఆశ కలిగి ఏదేను తోటలోంచి, ప్రశాంతమైన వాతావరణంలోంచి శాపగ్రస్తమైన జీవితంలోకి త్రోసివేయబడింది. అలాగే స్త్రీలైనటువంటి వారు అనేకమైన వాటిని బట్టి అట్రాక్షన్ అవుతుంటారు, అనేకమైనవి మరి కోరుకొని కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి అది దేవునికి ఇష్టమైందా లేదా, ఇది దేవుడు ఇష్టపడి నాకు ఇస్తున్నాడా లేదా అనే ఆలోచన, అవగాహన మనలో ఉండాలంటే ప్రాముఖ్యంగా ప్రార్థనా జీవితం మనకి కావాలి. అవ్వమ్మలాగా తొందరపడకుండా మరి ఆలోచించి, అమ్మో ఇది ఇంత అందంగా ఉంది, ఇంత రేటు ఉంది, ఈ వస్తువు కొంటే ఎన్ని తిప్పలు వస్తాయో, ఎన్ని బాధలు వస్తాయో, ఎన్ని బాధలు పడాలో, ఈ యొక్క సహవాసం, ఈ యొక్క స్నేహం, ఈ యొక్క ప్రతిదీ కూడా మనం ఆలోచించి
అడుగు వేసేవారిలాగా ఉంటే దేవుళ్ళో అవ్వమ్మ వెళ్ళిన ఆ శాపాల గుండా మనము వెళ్ళమండి. అలాగే సంసోను యవనస్తులకి ఎంతో మాదిరి, యవనస్తులు ఎంతో నేర్చుకోవాలి సంసోను గారి దగ్గర నుంచి. బాప్తీసం తీసుకున్న యవనస్తులు ఎంతో మంది అండి దేవుళ్ళో ఉంటూనే ఈ లోకానుసారమైన ప్రేమలను బట్టి ఈ లోకంలో ఎవరినెవరినో ప్రేమించి ఎలాగోలా కష్టాలు, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పని నేర్పించకుండా పెంచితే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని, ఆ కుటుంబాన్ని పోషించడం కోసం మరి ఎంత కూలి పనులు కానీ, రాళ్ళు మోయటం, మట్టి మోయటం, ఆటో తోలటం, తిని తినక తాగుడికి అనేకమైన దుర్వ్యసనాలకి అలవాటు పడిపోయి చివరికి తన వయసు అనేది 30-40 సంవత్సరాలు కాకుండానే మరణించేవారిగా ఉన్నారు. కేవలం ఇదంతా ఏం జరుగుతుంది? ఒక అందాన్ని, ఒక అట్రాక్షన్ని ప్రేమించడం వల్ల ఇవి జరగటం మనం చూసాం. ప్రియమైన వారలారా, అవ్వమ్మలాగా ఆలోచన లేకుండా పడకుండా, సంసోనులాగా అట్రాక్షన్ అనేది లేకుండా, ప్రాముఖ్యంగా అందానికి మనము చోటివ్వని వారిగా ఉంటే దేవుడు ఈ సమయంలో మనల్ని దీవించేవాడిగా ఉన్నాడు, ఆశీర్వదించేవాడిగా ఉన్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కన్నీటితో నిండిన గుండెతో అలసిన సోలిన కూలిన నేస్తమా, కన్నీటితో నిండిన గుండెతో అలసిన సోలిన కూలిన నేస్తమా, యేసే నిజ రక్షకుడై నిన్ను పిలువగా, యేసే విమోచకుడై నిన్ను పిలువగా, యేసే నిజ రక్షకుడై నిన్ను పిలువగా, యేసే విమోచకుడై నిన్ను పిలువగా, నీవు రక్షణ పొందెదవు, నీవు విడుదల పొందెదవు, విమోచన నొందెదవు నిశ్చయము, నీవు రక్షణ పొందెదవు, నీవు విడుదల పొందెదవు, విమోచన నొందెదవు నిశ్చయము. వేదనతో ప్రార్థించిన, హృదయమును కుమ్మరించిన, ఆవేదన అనుభవించిన హన్నా జీవితంలో, వేదనతో ప్రార్థించిన, హృదయమును కుమ్మరించిన, ఆవేదన అనుభవించిన హన్నా జీవితంలో ఆశీర్వదించబడెను, ఫలభరితముగా మారెను, ఆవేదనలన్నీ అదృశ్యమాయెను, ఆశీర్వదించబడెను, ఫలభరితముగా మారెను, ఆవేదనలన్నీ అదృశ్యమాయెను, యేసయ్య సన్నిధిలో మోకరిల్లగా, యేసయ్య సన్నిధిలో కన్నీటిని విడువగా, యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా, యేసయ్య సన్నిధిలో కన్నీటిని విడువగా,
నీవు రక్షణ పొందెదవు, నీవు విడుదల పొందెదవు, విమోచన నొందెదవు నిశ్చయము. నీవు రక్షణ పొందెదవు, నీవు విడుదల పొందెదవు, విమోచన నొందెదవు నిశ్చయము. శాపగ్రస్త దేశము నుండి వాగ్దాన ప్రజలకై తీర్మానము చేసిన ఋతం మా జీవితంలో. శాపగ్రస్త దేశము నుండి వాగ్దాన ప్రజలకై తీర్మానము చేసిన ఋతం మా జీవితంలో హెచ్చింపు నొందెను, దీవెనగా తీర్చబడెను. యూదా గోత్రములో కనురాలు ఆయను, హెచ్చింపు నొందెను, దీవెనగా తీర్చబడెను. యూదా గోత్రములో కనురాలు ఆయను. యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా, యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకం ఉంచగా, యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా, యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకం ఉంచగా, నీవు రక్షణ పొందెదవు, నీవు విడుదల పొందెదవు, విమోచన నొందెదవు నిశ్చయము. నీవు రక్షణ పొందెదవు, నీవు విడుదల పొందెదవు, విమోచన నొందెదవు నిశ్చయము. హల్లెలూయా.